నమస్కారం. ఈరోజు డే 194. ఈరోజు వేలంకని గణపతి ఆలయం గురించి చూద్దాం. వేలంకని అంటే చాలామందికి క్రైస్తవ పుణ్యక్షేత్రంగా మాత్రమే తెలుసు. కానీ అదే ప్రాంతంలో ఉన్న గణపతి ఆలయం ఒక దివ్య చరిత్రను కలిగి ఉంది. స్థానిక జనాభా నమ్మకం ప్రకారం ఈ గణపతి విగ్రహం స్వయంభుర రూపంగా తేలింది. వేలంకని సముద్ర తీరం వద్ద ఒక చేపల వేటగాడికి గణపతి దర్శనం ఇచ్చాడని, అతడి కోరికల్ని తీర్చాడని కథలు ఉన్నాయి. అందుకే ఈ గణపతిని కోరికలు తీర్చే వినాయకుడిగా భావిస్తారు. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రం నాగపట్నం జిల్లాలోని వేలంకని అనే సముద్ర తీర గ్రామంలో ఉంది. ప్రసిద్ధ వేలంకని మత స్థలానికి చాలా దగ్గరగా ఉంటుంది. రైల్వే స్టేషన్ మరియు బస్సు మార్గాలు చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి. గణపతి ఇక్కడ శాంతరూపంగా పూజింపబడుతున్నాడు. కానీ ఆశ్చర్యంగా విషయం ఏంటంటే క్రైస్తవ భక్తులు కూడా ఈ ఆలయానికి తరచుగా వచ్చి ప్రార్థనలు చేస్తారు. ఈ ఆలయం ఒక మంచి ఐక్యత ఆలయంగా మారింది. హిందూ, క్రైస్తవ భక్తులందరూ గణపతిని పూజిస్తారు. ఇక్కడ సముద్రాన్ని ఎదుర్కొంటూ ఉన్న గణపతి విగ్రహం భక్తుల మనసులో విశేష విశ్వాసం కలిగిస్తుంది. ప్రతి వినాయక చవితి, పౌర్ణమి, కొత్త సంవత్సరం సందర్భాలలో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ ఆలయం వినాయకుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయడం ప్రత్యేక సాంప్రదాయం. వేలంకని గణపతి ఆలయం అంటే కేవలం ఒక దేవాలయం కాదు, ఇది మత, భక్తి, సమగ్రతకు ప్రతీక. మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఎంత బలంగా ఉందో ఈ ఆలయం నిదర్శనంగా ఉంది.